ప్రస్తుతం మనతో పాటు మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు, నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం కావచ్చు, నేటి విద్యార్థుల పైన ఆ విధంగా లాఠీ చార్జ్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో విలువలు లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పుడు అన్యాయం జరిగిందని స్టూడెంట్స్ సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ నిలబడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంత మటుకు సమంజసము? ఆడ పార్లమెంట్ లో మాట్లాడనియరు, ఈడ రోడ్డు మీద నిరసన చేయనియరు. అన్యాయం జరిగిన వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? అంటే రెండోసారి కూడా నీట్ విజయవంతంగా నిర్వహించినాం కదా, అయినా కూడా కొంతమంది పేడ్ ఆర్టిస్టులతో, కొంతమంది విదేశీ శక్తులతో ఈ విధంగా చేపిస్తున్నారు, పార్లమెంట్ మీద దాడి అంటున్నారు. పేడ్ ఆర్టిస్టులు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మా బాధ్యతగా పనిచేస్తున్నాము, మా పార్టీ అదే విధంగా చేస్తున్నది కాబట్టి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు ఎట్లయితారో మేము స్టూడెంట్స్ మనం చెప్పట్లేదు కదా. మేము స్టూడెంట్ మద్దతుగా మేము మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నాం. అంటే ఏం చెప్తారు, ఏం న్యాయం కావాలి మొత్తానికి మీకు? వాళ్ళ మీద ఇప్పుడు పిల్లలకు జరిగిన అన్యాయాన్ని దానికి ఎవరికో ఒకరికి ఆయన రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టేది లేదు. ఆ విధంగా లాఠీ చార్జ్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో విలువలు లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పుడు అన్యాయం జరిగిందని స్టూడెంట్స్ సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీ నిలబడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంత మటుకు సమంజసము? ఆడ పార్లమెంట్ లో మాట్లాడనియరు, ఈడ రోడ్డు మీద నిరసన చేయనియరు. అన్యాయం జరిగిన వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? అంటే రెండోసారి కూడా నీట్ విజయవంతంగా నిర్వహించినాం కదా, అయినా కూడా కొంతమంది పేడ్ ఆర్టిస్టులతో, కొంతమంది విదేశీ శక్తులతో ఈ విధంగా చేపిస్తున్నారు, పార్లమెంట్ మీద దాడి అంటున్నారు. పేడ్ ఆర్టిస్టులు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మా బాధ్యతగా పనిచేస్తున్నాము, మా పార్టీ అదే విధంగా చేస్తున్నది కాబట్టి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు ఎట్లయితారో మేము స్టూడెంట్స్ మనం చెప్పట్లేదు కదా. మేము స్టూడెంట్ మద్దతుగా మేము మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నాం. అంటే ఏం చెప్తారు, ఏం న్యాయం కావాలి మొత్తానికి మీకు? వాళ్ళ మీద ఇప్పుడు పిల్లలకు జరిగిన అన్యాయాన్ని దానికి ఎవరికో ఒకరికి ఆయన రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టేది లేదు.